ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన జగన్ పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. రోజు ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. 48 మంది ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అవనున్నారు. ఎమ్మెల్సీలు చేజారిపోకుండా నిలుపుకునే వ్యూహం రచిస్తున్నారు. శాసన మండలిలో అత్యధికంగా వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రభుత్వ బిల్లుల విషయంలో వైసీపీ ఎమ్మెల్సీలు కీలకం కానున్నారు. స్థానిక సంస్థల్లో వైసీపీకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది. సర్పంచుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు, కౌన్సిలర్ల నుంచి కార్పొరేటర్ల వరకు, మున్సిపల్ చైర్మన్ల నుంచి నగరపాలక సంస్థ మేయర్ల వరకు, ఎమ్మెల్సీ నుంచి రాజ్యసభ స్థానాల వరకు ఆ పార్టీదే పైచేయి. వైసీపీకి ఇప్పుడు ఘోర ఓటమి ఎదురు కావడంతో వారంతా పార్టీలో కొనసాగుతారా, ఉండే పరిస్థితి ఉందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కు ఎదురైన పరిణామాలే ఇక్కడ జగన్ కు ఎదురవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ నగరపాలక సంస్థ మేయర్ కూడా పార్టీని వీడారు. దాదాపు అన్ని జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లు సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు ఏపీలో సైతం స్థానిక సంస్థల ప్రతినిధులు తప్పకుండా టీడీపీలోకి క్యూ కడతారు. వారి వెంట క్యాడర్ సైతం ఖాళీ అవుతుంది. దీని నుంచి జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి. పార్టీని కాపాడుకోవడం, క్యాడర్ కు ఆత్మస్థైర్యం ఇవ్వడం, కేసులను ఎదుర్కోవడం, ఇలా చాలా రకాల సమస్యలు జగన్ ముందున్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిన సమయం ఇది. అందుకే ఓటమి తర్వాత పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.